రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్. ఈరోజు టాపిక్లో మనం తెలుసుకోబోయే విషయం తెలుగు రాష్ట్రాలలో రైతు భరోసా మరియు పంట నష్ట పరిహారంపై ఒక కీలక సమాచారం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి వాళ్ళకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చివరిలో నేను అడిగిన ప్రశ్నకు మీ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న రైతు భరోసా బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. ఈ మేరకు పెండింగ్లో ఉన్న 39 లక్షల ఎకరాలకు సంబంధించి రైతు భరోసా పడనున్నాయి. ఇంతకుముందు 111 లక్షల ఎకరాలకు రైతు భరోసా పూర్తి చేయడం అయితే జరిగింది. అయితే తక్కువ భూమి ఉన్న రైతులకు డబ్బులు ముందు జమ కానున్నాయని తెలుస్తుంది. అలాగే ఇంతకు ముందు ప్రచారంలో ఉన్నట్లు ఈ పథకం అమలుకు ఎటువంటి భూపరిమితి లేకుండా రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఈ వారంలోనే నగదు జమ కానున్నది. అయితే ఈ పథకం ధరణి పోర్టల్లో ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ అయిన రైతులందరికీ ఈ రైతు భరోసా పథకం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ రైతులకు